రాజమండ్రి హిట్ అండ్ రన్ ఘటనలో మృతి చెందిన మెడికల్ విద్యార్థిని ప్రియాంక కుటుంబానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. గద్వాల జిల్లాకు చెందిన డాక్టర్ ప్రియాంక తండ్రితో కేటీఆర్ ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. ప్రమాదంలో కుమార్తెను కోల్పోయిన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ నెల 3న రాజమండ్రిలోని ప్రసాదాదిత్య మాల్ వద్ద ప్రియాంకను కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ప్రియాంక మృతికి కారణమైన నిందితులకు కఠినమైన శిక్ష పడేలా న్యాయపరంగా పోరాడతామంటూ కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ ద్వారా బాధిత కుటుంబానికి అవసరమైన న్యాయ సహాయం అందిస్తామంటూ హామీనిచ్చారు. కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందంటూ భరోసా కల్పించారు. ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారించాలంటూ కోరారు. నమస్తే సార్. సార్ నమస్తే సార్. సార్ అదే సార్ పనిలోనే ఉన్నాను సార్. నేను మా పిల్లలు మా బంధువుల పిల్లలే చూసుకుంటున్నారు సార్. అది కూతురునే కాదు, నా భవిష్యత్తుని అంతా చంపేశారు సార్ వాళ్ళు. నా భవిష్యత్తు మొత్తాన్ని, నా జీవితాన్ని అంధకారం చేసినారు సార్. వీళ్ళకి కఠినమైన శిక్షలు పడాలని కోరుకుంటున్నాను సార్. నేను ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి సార్. మిగతా పిల్లలు ఒక అమ్మాయికి, రెండో అమ్మాయికి పెళ్లి చేసిన సార్. అక్కడే హైదరాబాద్కి ఇచ్చాను. ఈ అమ్మాయి దగ్గరుండి, నాన్న ఇట్లా మాది మెడిసిన్ కాబట్టి కొంచెం లేట్ అవుతుంది, మాది ఒక 2 సంవత్సరాలు తీసుకుంటా, పీజీ వచ్చిన తర్వాత తీసుకుంటా, చెల్లెలకి ఆమె సాఫ్ట్వేర్ కాబట్టి తొందరగా చేసేద్దాం సంబంధం వచ్చిందని చెప్పి ఆమె ముందుండి మమ్మల్ని అందరికీ కన్విన్స్ చేసి ఒప్పించి చేసింది సార్. మాకు పెద్ద అమ్మాయి ఒప్పించింది సార్ అందరినీ. నేను ఒక్కసారి 2 సంవత్సరాలు అయినాక పీజీ వచ్చిన, ఒక 2 సంవత్సరాలు పీజీ కొట్టేసి మీకు అప్పుడు వెంటనే మీరు చూద్దరు గారి సంబంధాలు అని చెప్తే మొన్న పెళ్లి చూపులకే పిలిపించిన సార్ నేను రాజమండ్రి నుంచి. ఆమె ఎక్కడ చదువుతుంది కదా, వచ్చి మరుసటి రోజు పోయి యాక్సిడెంట్ లో చచ్చిపోయింది సార్. సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్. రాజమండ్రి హిట్ అండ్ రన్ ఘటనలో మృతి చెందిన మెడికల్ విద్యార్థిని ప్రియాంక కుటుంబానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. గద్వాల జిల్లాకు చెందిన డాక్టర్ ప్రియాంక తండ్రితో కేటీఆర్ ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. ప్రమాదంలో కుమార్తెను కోల్పోయిన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పవన్ అందిస్తారు. పవన్, అయితే ఆగస్టు 3వ తారీఖున ప్రసాదాదిత్య మాల్ రాజమండ్రిలో హిట్ అండ్ రన్ కేసుగా ముందుగా నమోదు. ఆ తర్వాత ఇద్దరు నిందితులపై అటు హత్యాయత్నం కింద కేసులు నమోదు చేసిన పోలీసులు ప్రియాంక ఇస్మానందరూ తెలిసిన ఇంటికాలు పూర్తయిన తర్వాత అటు కేటీఆర్ గారు అక్కడ గద్వాలకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు విజయుడు ద్వారా ఫోన్ లో మాట్లాడిన పరిస్థితి ప్రస్తుతం మనకు తెలుస్తుంది. వాళ్ళకి సంబంధించిన లీగల్ ఇష్యూస్ ఏదైనా సరే బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది, అలాగే ఆర్థిక సాయం కూడా బీఆర్ఎస్ పార్టీ అందించాలని చెప్పి కూడా ప్రియాంక తండ్రికి అటు కేటీఆర్ భరోసా ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసే విధంగా కూడా, అంటే ఈ కేసు ఫాస్ట్ ట్రాక్ కి తీసుకెళ్లే విధంగా కూడా కేటీఆర్ అలాగే కేటీఆర్ సంబంధించిన లీగల్ సెల్ కూడా అండగా ఉంటుందని కేటీఆర్ ప్రియాంక తండ్రితో మాట్లాడిన విషయాలు ప్రస్తుతం మనకు తెలుస్తుంది. ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల్ని అటు వివిధ శిక్షల మీద అరెస్ట్ చేసిన పరిస్థితి ప్రస్తుతం తెలుస్తుంది. వాళ్ళు ఇప్పట్లో బెయిల్ రాకుండా, అంటే ఈ విధంగా బెయిల్ వచ్చి ఇవన్నీ బయటకు వస్తే ఇది ఎగ్జాంపుల్ గా బయటకు వెళ్తారు. ఇంకా ఇతర ఒక ప్రాణానికి లెక్క లేకుండా పోతాను అంశాన్ని అయితే ఇప్పటికే చాలా మంది నాయకుల వైపు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్. వేరే వరకు